దక్షిణాసియాను కుదిపేసిన భారీ భూకంపం 200కి పైగా ప్రాణాల్ని బలికొంది. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించిన విపత్తు కారణంగా ఆ దేశం కకావికలమైంది. ఆఫ్ఘనిస్తాన్లో 77 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. భూ ప్రకోపం పాకిస్తాన్లోనూ పెను ప్రభావం చూపగా దాదాపు 105 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 మంది గాయపడ్డారు. మరో 24 గంటల పాటు ప్రకంపనలు కొనసాగవచ్చన్న అంచనాల మధ్య ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం నెట్టుకొస్తున్నారు. ఆరు నెలల క్రితం హిమాలయ దేశం నేపాల్లో వేలాది మందిని బలిగొన్న భారీ భూకంపం యావత్ దక్షిణాసియాను మరోమారు ఉలికిపాటుకు గురిచేసింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి భారత రాజధాని ఢిల్లీ వరకు భూ ప్రకోపం కారణంగా వణికిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు 7.5 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. బడఖ్షన్ రాష్ట్ర రాజధాని ఫైజాబాద్కు 73 కిలోమీటర్ల దూరంలోని జార్ము వద్ద 213 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అమెరికా భూ విజ్ఞాన సేవల సంస్థ USGS ప్రకటించింది. దాదాపు నిమిషం పాటు భూమి కంపించగా రాజధాని కాబూల్ సహా అనేక ప్రాంతాలు వణికిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కుప్పకూలగా లోపల ఉన్న అనేక మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ వందలాది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని టఖార్ రాష్ట్ర రాజధాని టాలూఖన్లో భూకంపం పెను విషాదం మిగిల్చింది. ప్రకంపనలు గుర్తించిన ఓ పాఠశాలలోని విద్యార్థులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీయగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 10ల సంఖ్యలో విద్యార్థులు చనిపోగా వీరిలో బాలికలే ఎక్కువగా ఉన్నారు. గాయపడ్డ మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారీ భూకంపం కారణంగా ఆఫ్ఘనిస్తాన్లో సమాచార, విద్యుత్ వ్యవస్థలు స్తంభించిపోగా ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. భూ ప్రకోపం చేసిన నష్టంపై ఇంకా ఓ అంచనాకు రాలేకపోతున్న అధికారులు ప్రతికూలతల మధ్యే రంగంలోకి దిగారు. శిథిలమైన భవనాల కింద ఎవరైనా సజీవంగా ఉన్నారేమోనన్న ఆశతో ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన భారీ భూకంపం పొరుగునున్న పాకిస్తాన్పై తీవ్ర ప్రభావం చూపింది. లాహోర్, ఇస్లామాబాద్, రావిల్పిండి, పెషావర్, క్వెట్టా, కోహట్, మాలాకండ్ సహా అనేక ప్రాంతాల్లో భూమి కంపించగా తీవ్ర నష్టం జరిగింది. స్వాత్, బజోరు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలిన ఘటనల్లో కొందరు మరణించారు, మరికొందరు గాయపడ్డారు. పాకిస్తాన్లోని కల్లార్ కహర్, కసూర్లోనూ భూకంపం కారణంగా ప్రాణనష్టం జరిగింది. పాక్లోని పుంజా సహా మరికొన్ని పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు భారీగా విరిగిపడ్డం మృతుల సంఖ్య మరింత పెరగవచ్చన్న ఆందోళన కలిగిస్తోంది. భూ ప్రకంపనలకు భయపడి వీధుల్లోకి పరుగులు తీసిన కొందరు ప్రాణభయంతో రహదారులపైనే ప్రార్థనలు చేశారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో భారీ ప్రాణనష్టం జరిగింది. ఆ ఒక్క రాష్ట్రంలోనే మృతుల సంఖ్య దాదాపు 100 వరకు ఉండగా పంజాబ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ భూ ప్రకోపం కారణంగా కొందరు మృత్యువాత పడ్డారు. ఊహించని ఉత్పాతం నేపథ్యంలో పాక్ ప్రభుత్వం, సైన్యం, విపత్తు స్పందన దళం అప్రమత్తమయ్యాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధాని నవాజ్ షరీఫ్ సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని అధికారులకు నిర్దేశించారు.